ఫ్లెక్సీలు వచ్చేసినాయండి, బ్రహ్మాండమైనటువంటి ఇది వచ్చింది, ప్రచారం వచ్చింది. అట్లా ఏమైనా మరి వర్మగారు ఇందాక చెప్పిన దాంట్లో బ్రహ్మాండమైన మార్పులు వస్తాయి అని చెప్పిన దాంట్లో ఆయన ఆ రకంగా ఆయన చూస్తున్నారు. ఆయన అంటే నేను ఇంకో రకంగా అనుకోకండి, నేను అట్లా ఆ రకమైన అవకాశాలు ఉంటాయి, ఆ రకంగానే ఉంటుంది అవకాశం. నెమ్మదిగా చేస్తే కనుక ఇంకా ఇది ఇన్స్టల్ కావడానికి టైం పడుతుంది. పైగా ఇంకోటి ఏమైపోయిందంటే ఈ మధ్యన ఈ జనాకర్షణ పథకాల్లో పెద్ద ఎత్తున జనం ఆకర్షితులవుతున్నారు. దానికి జనాకర్షణ పథకాలు ఉన్నాయి కదా, లబ్ధిదారుల పథకాలు, వెళ్ళి ఉంటారు, ఇందిరమ్మ ఇళ్ళని, లేకపోతే డ్వాక్రా గ్రూప్ సహాయం అని, వృద్ధాప్య పెన్షన్ అని, ఇవన్నీ పెద్ద ఎత్తున ఓట్ క్యాచింగ్, అవన్నీ కూడా ఓట్ కోసమే చేస్తున్నారు. రూలింగ్ క్లాస్ డూయింగ్ ఫర్ దట్ ఓన్లీ, వాళ్ళ యొక్క దాన్ని నిలబెట్టుకోవటం కోసం. దానికోసం వాళ్ళ ఇది ప్రధానంగా అటు మొగ్గు కనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా నేను ఫీల్ అవుతున్నా. అయితే ఏంటంటే ఇప్పుడు రైతులు ఉన్నారంటే రైతులకు సంబంధించి అది చాలా పెద్ద సమస్య. ఈ మధ్యన నేను గత 1.5 సంవత్సరం నుంచి, అంటే నేనేమీ చాలా ఎక్కువ చేస్తానని చెప్పను కానీ నాకు చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే వాళ్ళ పెద్ద సెక్షన్ వాళ్ళు, ముఖ్యంగా ఈ బిలాంగ్ టు గోదావరి డిస్ట్రిక్ట్స్, అక్కడ ధాన్యానికి సంబంధించి గిట్టుబాటు ధర లేదు. వాళ్ళ అమలాపురంలో క్రాప్ హాలిడే, ఆ చుట్టుపక్కల 14-16 మండలాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారు. క్రాప్ హాలిడే ప్రకటించిన తర్వాత అక్కడ పెద్ద రైతు ఉద్యమం వచ్చిందండి. అక్కడ వాళ్ళు అనేక సార్లు ఢిల్లీ దాకా వెళ్ళారు, హైదరాబాద్ అంతా వెళ్ళారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా జయప్రకాష్ నారాయణ గారు చాలాసార్లు కలిశారు. రైతాంగ సంస్థల మీద మీకు తెలిసే ఉంటుంది, ఒక ఇది చేస్తున్నాం కదా, అందరినీ కూడా కలిపి అన్ని మిర్చి రైతులు, లేకపోతే ధాన్యం రైతులు అంతా, అన్ని చెరుకు, అన్ని రైతు సంఘాలని ఒక వేదిక మీద తీసుకొచ్చారు లోక్సత్తా పార్టీ నా జయప్రకాష్ జేపీ గారి ఆధ్వర్యంలో. అది ఇంకా బాగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. దానికి రైతులు చాలా పెద్ద సమస్య అండి. వాళ్ళ గిట్టుబాటు ధర లేదు. వాళ్ళు నిజంగా చాలా ధాన్యంలో ఉన్నారు, ముఖ్యంగా ధాన్యం రైతులు అనమాట. వాళ్ళు అమలాపురంలో మొన్న నిరాహార దీక్షలు కూడా చేశారు, నేను కూడా చేశాను, వెళ్ళి నిరాహార దీక్షలు. అక్కడ అది రైతుల సమస్య పెద్ద సమస్య. నేను పార్టీని లోపల కూడా కోరుకునేది ఏంటంటే రైతుల మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి. ఎక్కువ లార్జర్ సెక్షన్ కదా, ఇవాళ కూడా 55% ఉన్నారు వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దీని మీద వ్యవసాయక స్టేట్ అది. దాని మీద లోక్సత్తా పార్టీ ఇంకా ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంది, చేస్తుంది, కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. అదేమో చెప్పానుగా, మనం ఏజెండా సెట్ చేయటము, అవునాళ్ళేమో అప్పుడు గుడిని పార్టీ చెప్తా ఉంది, ఈ అపోజిషన్ చెప్పనక్కర్లా, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఆయన చేయటానికి తప్పు పట్టిన కానీ ఆ సిన్సియారిటీలో మాత్రం చాలా ఏమని చెప్పాలంటే డౌట్, ఆ సిన్సియారిటీకి సంబంధించి. ఇంకా ఏమైనా కూడా చైతన్యాన్ని పెంచడానికి కృషి చాలా అవసరం అండి. చాలా గట్టి కృషి చేయాలి. చేయడానికి ఇంకా మనం మీరంతా ఇక్కడ ప్రయత్నం చేస్తున్నట్టే అక్కడ ప్రయత్నం జరుగుతూ ఉంది, జరగబట్టే కదా పార్టీ సస్టైన్. చిరంజీవి పార్టీ మూసేశాడు కదా, చిరంజీవి పార్టీ క్లోజ్ చేసేసుకున్నాడు నడపలేక. 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 15% సీట్లు వచ్చినాయి ఆయనకి. అయినా కూడా పార్టీ నిలబెట్టుకోలేక ఆయన పార్టీని, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మన పార్టీ యొక్క పునాది గట్టిగా ఉందని చెప్పడం కోసం రేపు నేను చెప్తాను. తర్వాత మీకు ఒక అప్పీల్ ఏంటంటేనండి, మీ అందరికీ నా అప్పీల్ ఏంటంటే, ఇక్కడ మీరు నియోజకవర్గాన్ని కాన్స్టిట్యుయెన్సీ ప్రమోషన్ ప్రాజెక్ట్ అని చెప్పి నేను చూశాను. ఇక్కడ కొన్ని నియోజకవర్గాన్ని మీరు రకరకాల సహాయాలు చేయడానికి, మీకు వాళ్ళతో ర్యాపోర్ట్ పెట్టుకోవడానికి మీరు ఏర్పాటు చేస్తున్నారు. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, వెస్ట్ గోదావరిలో కూడా ఓటు తీసుకోమని చెప్పి అడుగుతున్నాను. ముఖ్యంగా భీమవరం ప్రాంతంలో ఆయన అల్లూరి సీతారామరాజు గారైనా పిలుస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు గారి పేరు. ఆయన చాలా సిన్సియర్ పర్సన్ అండి. ఆయన చాలా మొదటి నుంచి కృషి చేస్తున్నారు. అంటే కృషి ఇంకా ఆయన చేయాలంటే మీలాంటి వారి మద్దతు కూడా ఉన్నట్లయితే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు ఆయన మీద అనలేని గౌరవం, నాకు చాలా సిన్సియర్. పేరు కూడా అల్లూరి సీతారామరాజు, ఆయన పేరు కూడా ఏమండి ఇట్ సింబలైజెస్. అందుకని నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఆ నియోజకవర్గం భీమవరాన్ని సెకండ్ బార్డోలి అంటారు. ఫస్ట్ ఫ్రీడమ్ మూమెంట్లో వేలాది మంది ఫ్రీడమ్ ఫైటర్స్ వచ్చారు ఆ ప్రాంతం నుంచి, లెక్కలేని వాళ్ళు. innumerable people participated in the freedom movement from that area, Bhimavaram area. My father also participated. My father also belongs to that Bhimavaram area. Taluk erstwhile Bhimavaram Taluk, that is. అందుకని ఆ Bhimavaram సెకండ్ బార్డోలి అంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండ్ బార్డోలి ఇన్ ఫ్రీడమ్ మూమెంట్, ఫస్ట్ ఫ్రీడమ్ మూమెంట్. ఈ సెకండ్ ఫ్రీడమ్ మూమెంట్లో కూడా మీ చేయూత వాళ్ళకి అవసరం, మీ చేయూత.
నాటి చేయుత చంద్రబాబు నాయుడు. మోస్ట్ రిచెస్ట్ ఏరియాస్లో ఒకటి సమస్య, దానికి సపోర్ట్, మరో సపోర్ట్ కావాలి. ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, సరిపోతుంది సపోర్ట్. మామూలుగా చెప్పారు. ఇందాక ఏంటంటే మొబిలిటీ ఒకటి గ్రామాల్లో వచ్చింది, అది మనం అర్థం చేసుకున్నాం. మనకి ఎంతవరకు మనం రీచ్ అయినాము, రీచ్ కావటం తక్కువ. బట్ ఇదివరకైతే కాంగ్రెస్ తెలుగుదేశం 2 పార్టీలే ఉన్నప్పుడు చాలా రిజిడ్గా ఉండేది. అందులో మధ్యలో దూరటానికి సందు లేదు మనకి వాస్తవానికి. దాన్ని ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో ఆ భాగం పోయింది. ఇదివరకు ఇట్లాగా భయపడటం అనే సమస్య. ఎందుకంటే ఒక ట్రిప్ చిరంజీవి వచ్చి మొత్తం దాన్ని తునాతునాలు చేసి ఆడ ముక్క పెట్టుకొచ్చాడు మొత్తానికి. ఏదో పొలంలో మరొకటో ఏదో ఒకటి మొత్తం మీద తీసుకొచ్చి ఆయన కొంతమందిని ఊళ్ళోంచి బయటకు తీసుకొచ్చాడు, జెండా కట్టించాడు, దూరాలు కట్టించాడు. మొత్తానికి ఆ రాజకీయంగా ఉన్న దాన్ని బ్రేక్ చేశాడు. అక్కడ ఆడు వెళ్ళిపోయినాడు. కానీ మళ్ళీ జగన్ వచ్చాడు, మళ్ళీ ఆయన జెండాలు కట్టిస్తున్నాడు. అందుకని రాజకీయాల్లో కొంత మనకి గ్రామాల్లో ఇదివరకు ఉన్నటువంటి ఆ ఘనీభవించిన పరిస్థితి నుంచి కొంత మనకి ఎంట్రీ పాయింట్స్ అందరికలాగే మనకి ఈజీ అవ్వడానికి అవకాశం వచ్చింది. దాన్ని మనం పాజిటివ్గా చూద్దాం, డెవలప్మెంట్స్. అలా మనం రైతుల దగ్గర సమస్య తీసుకుంటున్నాం, దాని ద్వారా వెళ్ళాలి. అది మనకు కొంచెం ఉన్నంతలో బెటర్ యాక్సెస్ గ్రామాలకు ఇచ్చే అవకాశం ఉంది. ఏమైనా మనం పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్ళాల్సిన వాళ్ళం, అంటే గ్రామాల నుంచి ఇంకప్పుడే మనకి తరపు నుంచి ఏదో ఫ్లో వస్తాను కాదు. బట్ గ్రామాల పరిస్థితి లేదని అనుకోవద్దు. మనకు వచ్చింది చూసిన పెద్ద తేడా లేదు. పట్టణాలు 3-4% ఉంటే గ్రామాల్లో 1.1% నేను చూసుకున్నాను. అదే నేను మనం కోరేది ఏంటంటే 2. ఒకటి, మరి ఈ దేశంలో చాలా పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నారు, ప్రత్యేకించి తెలుగు భాష మాట్లాడేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ మన దేశం గురించి ఆలోచింపజేయటం, ఇన్స్పైర్ చేయటం అనేది ఒక కార్యక్రమం ప్రధానం కావాలన్న ఉద్దేశం. మన దేశంలో లోక్సత్తాకి ఏం చేద్దాం, రాష్ట్రంలో ఏం చేద్దాం అని ఒకటి ఉన్నా, మొత్తం ఇక్కడ దేశంలో మన దేశం పట్ల, మన రాష్ట్రం పట్ల, ఈ రాజకీయాల్లో మార్పు పట్ల వీళ్ళందరినీ సన్నద్ధం చేయటం ఉంటాను. కొంచెం వైడర్ కార్యకలాపాలు కూడా కొంత ఆలోచించండి. చెప్పారు జనవరి 26 పెడుతున్నామని. అట్లా పెద్ద వాటిని కొంచెం అందరిని ఇన్వాల్వ్ చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేయండి. వాళ్ళు ఎంగేజ్ చేయాలి. దేశం మార్పుకు సిద్ధమవుతూ ఉంది, మనం దానికి ప్రిపేర్ కావాలా, దాన్ని మనం సపోర్ట్ చేయాలనే భావం కలిగించడం అనేది చాలా కీలకమైంది. ఆ సపోర్ట్ ఎవరికి వాళ్ళని లోక్సత్తాకి ఒకటి సపోర్ట్ దేశానికి రావాలి. ఈ దేశభక్తిని పెంచడం అనేది కీలకమైంది. రెండోది, మనకి ఇచ్చే ప్రోగ్రామ్స్, యాక్టివిటీస్లో మీ సహాయం చేసి చెప్పారు కార్యక్రమాలు. నేను విన్నా, సందీప్ గారు నిన్న నాతో మాట్లాడారు చాలాసేపు. నేను వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడతానని చెప్పాను. మనం అక్కడ ఒక యూత్ మూమెంట్కి స్టూడెంట్స్లోను, యూత్లోనూ లోక్సత్తా పార్టీ మీద చాలా అర్జీ ఉంది, కోరిక ఉంది. కానీ మనం మొబైలైజ్ చేయలేకపోతున్నాం దాన్ని. ఏపీ గారు వెళ్ళినప్పుడు అపారంగా వచ్చేస్తారు. ఈ గంటల తరబడి ఉంటారు అయిందటి. మన దాంట్లో ఏమీ అనుమానం లేదు. దాంట్లో ఏ కాలేజీకి వెళ్ళండి, ఏ స్కూల్కి వెళ్ళండి, ఒకవేళ కాలేజీ లోపల లేదంటే బయట పెడితే కాలేజీ వదిలిపెట్టి వచ్చేస్తారు. అంతేగాని మాంటంలో రావటం మాత్రం మాంటంలో. దీన్ని మనం క్యాప్చర్ చేయాలి. దానికి ఏదైనా మంచి ప్రాజెక్ట్ ఆలోచించండి. వీళ్ళు కొంచెం మన ప్రాజెక్ట్స్ వస్తున్నారు కదా, తప్పనిసరిగా యూత్ అండ్ యువసత్తాకి స్టూడెంట్స్ వాటిని మొబైలైజ్ చేయడానికి ఏదో మార్గం మంచిది. అంటే ఫ్యూచర్ ఇదే కాకుండా చాలా ఎక్కువ మంది చాలా ఫాస్ట్గా రీచ్ అవుతాం. మనం కొన్ని వేల మంది ఉంటారు, ఒక్కో పట్టణంలో కొన్ని వేల మంది ఉంటున్నారు, రీచ్ అవుతాం. నేను మొన్న వస్తే నాగేశ్వర గారు వచ్చారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు నాతో మాట్లాడినప్పుడు చెప్పిన మాట ఇదే. వర్మగా మీరు ఎక్కడికి వెళ్ళదు, హైదరాబాద్లో శుభ్రంగా అందరూ స్టూడెంట్స్ని ఎంప్లాయ్ చేసేయండి, ఓటర్స్గా 6% ఉన్నారు, బ్రహ్మాండంగా ఉంటుంది, మొత్తం అంతా మీతో ఉన్నారు. మొత్తం చాలా ఎక్కువ భాగం వాళ్ళ ఉద్దేశంలో ఎక్కువ మంది మీకు అనుకూలంగా ఉన్నారు అని చెప్పడానికి ఒక పెద్ద ఆశ. కానీ మనకి ఒక పొటెన్షియల్ ఏరియా ఒకటి ఉంది, దాని నుంచి మనం లీడర్షిప్ తెచ్చుకోవాలి, దాని నుంచి మనం బాగా బిల్డ్ చేయాలి. దీనికి వాళ్ళు ఒకసారి వస్తే వాళ్ళకి ఆదర్శం మీద వస్తారు. వాళ్ళు విలేజ్కి పోతారు, మరొకటి చేస్తారు అని చేయడం వేస్తారు. అందుకని దాన్ని మీరు ఒక ప్రాజెక్టు ఆలోచిస్తుంటారు. రెండవది, మన ప్రాజెక్ట్స్లో మోర్ ఆన్ యాక్టివిటీస్, నా ఉద్దేశం మోర్ ఆన్ యాక్టివిటీస్ మనకు ప్రధానం కావాలి. దాని గురించి మనం ఏం మాట్లాడుతున్నా అల్టిమేట్గా స్ట్రక్చర్ నడిపే నాయకుల వల్ల మనం బాధ్యపడాలి. స్ట్రక్చర్ నడుపుతాం. మనం హైదరాబాద్లో పోతే స్ట్రక్చర్ నడుపుతాం.
అసలు లీడర్స్ మాస్ లీడర్స్ వస్తారు. మాస్లో పోవాలి, జనంలోకి పోవాలి. వాళ్ళు రియల్ లీడర్స్, వాళ్ళు కన్వర్ట్ చేసేది, అది కీలకమైంది. అందుకని మేము ఇప్పుడు ఆ డిస్టింక్షన్ కూడా చేసాం. స్ట్రక్చర్ నడుకోవాలి, స్ట్రక్చర్లో ఉండండి. మాస్ లీడర్స్ మనకు చాలా కీలకమైన వాళ్ళు. ఇది జనంలో పడి ఉంటే వాడిని లీడర్స్ చేయవచ్చు జనం, లేకపోతే వీడు కావచ్చు, ఏదైనా కావచ్చు. అది మొత్తం అది లేనివాడు మనకి కన్వర్షన్ ఉండదు. మీకు ఆర్గనైజేషన్ ఉన్నా, మెంబర్షిప్ ఉన్నా, డబ్బులు ఉన్నా, ఏమన్నా పని జరగదు. జరిగేది ఈ కన్వర్షన్ అనేది ఇండియాకి సంబంధించి ఓన్లీ త్రూ పబ్లిక్ యాక్టివిటీ కన్వర్షన్ ఉంటుంది, పొలిటికల్ కన్వర్షన్. అందుకని దానికి మనం మ్యాక్సిమం సపోర్ట్ ఇవ్వాలి. అలాంటి వాటికి మన సపోర్ట్ మీరు ఏదైనా చేయగలిగితే నాకు మిగిలినట్టుకి నేను చేయకూడదు. నేను కూడా పార్టీగా నేను ఎప్పుడు చేయట్లేదు. ఆఫీస్ నడుపుకోవాలి, డబ్బు ఉన్నాయో అని చెప్తాను. ఎందుకంటే ఆఫీస్ నడుపుకోవడం కనీసం ఆ పని చేయడం ఇక పార్టీ అవసరం వాడు. చిన్న ఊళ్ళో పార్టీ ఆఫీస్ నడుపుకునేవాడు మన పార్టీ పంచుతాడు. మన పార్టీకి అపారంగా ఉంది. డబ్బులు సమస్య ప్రధానం చేయకండి, చేద్దాం. దానికి అవసరం ఉంది, డబ్బులు అవసరం లేదని అంటున్నాం. మన వాళ్ళు కూడా అవసరానికి తగినట్టుగా మీరు ఇన్సెంటివ్ అటు నుంచి రావాలి. నేను ₹1,00,000 వసూలు చేస్తే 90,000 ఇస్తాను అనుకున్నాను, ₹1,00,000 వసూలు చేయాలి, అంతే కదా. అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి మన పేపర్లో, లోక్సత్తా టైమ్స్ 75% మనకి ఇచ్చేస్తాం. మనకి ఇస్తే మనం కష్టపడితే 3 ఇష్యూస్ వేస్తే స్పెషల్ ఇష్యూస్ 12.5 లక్షలు వస్తుంది. మనకి వెళ్తే చాలు. అడిగినవాడు పాపం ఎవరు అంటారు, అడిగేవాడు కావాలి. ఇప్పుడు ఇది అలవాటు అయింది, కనీసం 10 పట్టణాల వాళ్ళకి అలవాటు అయింది. వాళ్ళకి మనం వెళ్తే ఇస్తున్నారు కనుక తెచ్చుకుని అడ్వర్టైజ్మెంట్ డబ్బులు ఇచ్చేస్తున్నాం కదా 75%. నేను దట్ టైప్ ఆఫ్ ఇన్సెంటివ్స్ మనం యాక్టివిటీలోకి తీసుకెళ్ళాలి. మాస్ యాక్టివిటీ ఎంతైనా ఇన్సెంటివ్ ఇద్దాం మనం. మీరు కూడా అదే ఆలోచించండి. ఇక్కడ నుంచి ఎవరన్నా మీరు మాట్లాడినప్పుడు కానీ మరొకటి సపోర్ట్ అడిగితే యాక్టివిటీ ఏదైనా ఒక కార్యక్రమం చేయండి, పబ్లిక్లోకి వెళ్ళండి, ఒక ఇష్యూ తీసుకోండి, దానికి సపోర్ట్ ఇవ్వండి, తప్పలేదు. వాళ్ళని నీళ్ళలో తోయాలి. ఈత నేర్చుకోకుండా నాయకుడు కాడు. నేను చెప్పింది ఏంటంటే, నేను స్ట్రక్చరల్ లీడర్స్కి మేము పదవులు ఇచ్చేయచ్చు. నేను కూర్చొని నేను జడ్జి గారికి ఒక మాట చెప్పేసాను, వీడి ప్రెసిడెంట్, వీడి సెక్రటరీ, వాడు ఏదో రాసి ఇచ్చేస్తాను. ఎవరికి ఏమని నేను ముద్రేస్తున్నా పట్టుకోగలుగుతాను. అది లీడర్స్ని తయారు చేయాలి. మాస్ లీడర్స్ వాళ్ళు తయారు కావాల్సింది, వాళ్ళ సొసైటీతో తయారు కావాల్సింది, సొంతంగా తయారు కావాల్సింది, వాళ్ళు నీళ్ళలో ఈతాల్సింది. మేము గట్టు మీద కూర్చొని ట్రైనింగ్ ఇస్తాం అనుకోండి, నీళ్ళలో పడేస్తే ముందుతాడు వాడు. నీళ్ళలోనే ట్రైనింగ్ పొందాలి వాడు. అందుకని దానికి మనం ప్రయత్నాలు గట్టిగా చేద్దాం తప్పనిసరిగా. మీరు చూస్తే ఒక 6 నెలల నుంచి మన డైరెక్షన్ అంతా దాని మీద పెట్టాం. మాస్ యాక్టివిటీని పెంచడం ఎట్లాగా, దాన్ని తీసుకురావడం ఎలాగా, దానికోసం మా ప్రయత్నం ఉంటాం. మీ సపోర్ట్ కూడా దానికే ప్రధానంగా వచ్చేలా చూడండి. చిల్లర వాటికి ఆలోచించకండి. ఏదైనా ఒక వస్తుంటే మీ దగ్గర ప్రపోజల్స్ వచ్చేస్తే బాగుంటుంది, ఇచ్చేస్తే బాగుంటుంది. నా ఉద్దేశం ఈ పార్టీకి బేసిక్గా కావాల్సింది జనంలో పబ్లిక్ యాక్టివిటీ చేయటం. దానికి మన సపోర్ట్ ఎట్లేదు మనం ఆలోచిస్తుంది. మేము అదే చేస్తాం. అది కనుక నేర్చుకుంటే పార్టీ రాజకీయ పార్టీగా మారదు, లేకపోతే మారదు. రాజకీయ పార్టీగా మార్చడం అనేది పెద్ద సమస్య. ఒక పొలిటికల్ పార్టీని ఎప్పుడు కూడా మీకు ఎన్ని రిసోర్సెస్ ఉన్నా ఆ ఇండియాకి సంబంధించి, ఇండియాలో మీరు రేడియో కానీ టెలివిజన్ కానీ ఇటు అదర్ థింగ్స్ మీరు మార్చగలిగేది చాలా తక్కువ పర్సంటేజ్. ఎందుకంటే వాళ్ళకి మిగిలిన సమస్యలన్నీ లేకుండా ఇది ఒకే సమస్య మారిపోయి ఉండేవాడు. కానీ ఇండియాలో మనకు వస్తున్న సర్వీస్లో ఉన్న అంశం ఏంటంటే పీపుల్ ప్రతి ఒక్కడు